రిలేటివ్ అవుతాను. వెళ్ళండి. పద. అప్పట్లో చేర్చింది. మీకెవరు చెప్పారు? అదేనమ్మా, నర్సుని అడిగి మీరెలా సాయపడ్డారో. ఈ రుణాలు గట్రా పెద్ద మాటలు ఎందుకులేండి. మిమ్మల్ని వేస్తాను. నోటికి గుర్తులేదు బాబు, సెల్లో ఉంది కానీ. అది అది అమ్మాయి ఎక్కడ లేదమ్మనే కలవడానికి వచ్చాను. వెళ్ళిపోయిందని తెలిసింది. ఈలోపు ఇలా జరిగింది. ఓ, నంబర్లన్నీ ఇంకా పెళ్లి కాలేదమ్మా. పోనీ ఎవరైనా తెలుసు? ఎవరూ తెలియకుండా ఎలా ఉన్నారు? నా తలరాతే అంతా. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు నాకిప్పుడు పర్వాలేదు. అందుకే డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇది చూడండమ్మా, ఇక నుంచి ఎవ్వరి తోడు లేకుండా రోజుకు 10,000? ఆగటివ్వండి బాబు. 10,000 ఇప్పటికిప్పుడు మీకెలా వస్తుంది? కావాలంటే తర్వాత ఇవ్వండి. ఇప్పటికీ మా ఆయన కట్టేస్తారు. మనం బిల్లు కట్టేసి వచ్చేద్దాం. వీణ్ణి నాతో ఉంచండి బాబు. ఏమయ్యాడోనని బాగా. నా కర్మ కొద్దీ నువ్వు వీడు వాళ్ళకే దొరికిపోతున్నారు. దేవుడిలా వచ్చి బాలు వాణ్ణి తీసుకువెళ్ళిపోయాడు. నేను స్పృహలో లేకుండేదాన్ని. మనకిప్పుడు ఇంత మాట్లాడుకునే సమయం లేదు గాని వాళ్ళొచ్చేలోపు మనం వెళ్దాం. పద పద. పద వెళ్దాం. ఆగండి. అబద్ధాలేంటి? నాకంటే ముందే మీరు కనిపెడతారు. అలాంటిది ఈవేళ లేదు. కానీ నిజాలు మాత్రం దాచిపెడుతున్నారా లేదా? వాళ్ళ అమ్మాయి గురింతే చెప్పకుండా దాటేస్తోంది. అసలు ఈ ఊళ్ళో ఎవ్వరూ తెలియదు. పాప ఆవిడకి ఎవరూ లేరు. వాళ్ళింట్లో ప్రాబ్లమ్స్ మనకేం తెలుసు? ఆ సంగడు ఉంటాడు, తీసుకురమ్మని ఫోన్ చేశాను, వచ్చేస్తూ ఉంటాడు. పద. దిగు. బిల్లేం వద్దండి, క్యాష్ తీసుకోండి. 10,000 కదా. ఇంతలోనే ఏమైపోయారబ్బా? ఏంటి, నేను ఇంకా బిల్లే కట్టలేదు. ఆవిడ రిలేటివ్ అంట. ఎవరో అమ్మాయి వచ్చి బిల్ కట్టి తీసుకెళ్ళి. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు మీనా? ఇప్పటికీ మీకు అనుమతించి మనకెందుకు చెప్పకుండా దాచింది? ఫోన్ వాళ్ళ అమ్మాయి గురించి అడిగితే దుబాయ్ వెళ్ళిందని చెప్పింది. చేసిందేమో. ఏంటండి మీరు? మీ అంత మోనార్క్ లేరు అన్నట్టు మాట్లాడతారు. రావడానికి వెళ్ళుంటావని అర్థం చేసుకుని మనకెందుకు శ్రమ అనుకుని వెళ్ళిపోయిందేమో. అబ్బబ్బబ్బబ్బబ్బ రాస్తోంది. ఏ పూలగంప, నువ్వు ముళ్ళకంపలా తగులుకున్నావేంటి? ఎవరు చెప్పాడా? కనీసం వాళ్ళ అత్త పేరడిగినా తెలీదన్నాడు. షుగర్ కోసం స్పెషల్ డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించి. చింటూకి స్కూల్ ఉంది కదా. నీ ఆరోగ్యం కన్నా వాడి స్కూల్ ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటావా? వద్దు, నాకేం అవసరం లేదు. మీనా అత్త పెట్టింది. ఎక్కడికి వెళ్ళకూడదు, అమ్మమ్మతోనే ఉండాలి. ఎవరు ఏమడిగినా ఏది చెప్పు. కానీ నేను ఏమీ చెప్పలేదు. గుడ్, అలాగే ఉండాలి. కానీ నేను చెయ్యాలి. గాని నువ్వు మాత్రం నా కోసం ఏది చెయ్యవు. బెటర్, నేను చెప్పకుండానే నాకు ఆకలిగా ఉందని తెలుసుకో. చింటూ, నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ళని కలవద్దని? నేనేమైనా కావాలని కలిసానా? బాలు చాలా మంచివాళ్ళని నీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు నా కొడుకు అని చెప్పేసి పరిచయం చేయమంటావు, అంతే కదా? అది కాదమ్మా, వాళ్ళు లేదా? ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో నాకు తెలుసు. నువ్వేదో దాస్తున్నావని బాలుతో చెప్తుంటే నేను విన్నాను. కానీ ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా. ఇంటికొచ్చేసానని చెప్పనా? నేనెంత చెప్పినా నీకు అర్థం కాదా అమ్మా? దయచేసి వాళ్లతో మాట్లాడుతుందా?
ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది. వాడికి పెట్టు. వీలు చూసుకొని నేను నాకేది కావాల్సి వచ్చినా నువ్వే తెచ్చిపెట్టాలి. దరిద్రానికి ఏంటమ్మా సంబంధం? ఎవణ్ణెత్తిన వాడు చెయ్యి పెట్టుకుంటే దాన్ని భస్మ 40 లక్షల డబ్బంతా తీసుకెళ్లి దాన్ని బొంద మీద కొట్టి నిండా మునిగిపోయావు. చెయ్యి పెట్టడం లేదురా, నీ నెత్తిన నువ్వే పెట్టుకుని ఇంత దాకా తెచ్చుకున్నావు. ఏం చేస్తావు ఇప్పుడు? నన్నేం చేయమంటావమ్మా? కారు కొనడానికి వచ్చి అటు చూస్తే వడ్డీలు పెరిగిపోతున్నాయి, అసలు అప్పు అలాగే ఉంది. ఇటు చూస్తే స్టైల్ గా తయారయ్యి ఆఫీస్ కని చెప్పి పార్క్ లో బెంచ్ మీద పడుకొని టైంకి ఇంటికి అదే రావట్లేదు. ఏమైనా నీ పెళ్ళమా పిలవగానే రావడానికి? అది రాదు. అందుకే రోహిణితో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటుంది. ఇప్పటికే ఆ బాలుగాడు రోహిణి ఓపికంతా నశించి కాపురమే కూలిపోతుంది. ఆ బాలుగాడు హాయిగా కాపురం చేసుకుని ఉన్నావు. అప్పురా, ఇంటి మీద అప్పుంది. ఆ అప్పు కట్టడానికి రూపాయి లేని శనక్కాయలు అమ్మేదాకా వస్తుంది. ఏంటత్తయ్యా, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమని చెప్తున్నారు. ఈ ఉద్యోగానికి ఏమైంది? పాపం వాడికి చదువుకి తగ్గ మంచి ఉద్యోగం చూసుకోమన్నాను, అంతే. మనం కూడా ఇంటి ఖర్చులు చూసుకోవాలి. ఆ, ఆ, అలాగే అలాగే ఆధారంతో ఇంటికి పంపించేశాడు. ఆ, పాపం ఇద్దరు బాగా శ్రమపడొచ్చారు. ఉండండి, ఇద్దరికి మంచినీళ్ళున్నాయి, తాగండి. పూర్తయిందా? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? జరుగుతున్నాయి ఇక్కడ. అయిందా నీ వెటకారం? కడుపు మంట తగ్గిందా? పూసలు గుచ్చే రోజు ఈయన ఒక బామ్మని ఆవిడ మనవణ్ణి తీసుకొచ్చారు చూడండి. వచ్చాం. ఏంటి ఏమైంది? మీరేగా కల్పన మీద చీటింగ్ కేసు పెట్టింది. ఓ, ఆ కేసు. మీ బాలు బైక్ దొంగతనం చేశాడు.